నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 15వ తారీఖు 2025 ఆదివారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు. ఈ రోజు చవితి మధ్యాహ్నం 3 గంటల 48 నిమిషముల వరకు ఉంది. తదుపరి పంచమి తిథి. ఎవరైనా సంకష్టహరి చతుర్దశి చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు అంటే సూర్య ఉదయాన్ని బట్టే మనం లెక్క కడతాము. అంటే కొంతమంది తిథి వచ్చిన రోజు చేసుకుంటారు, మరి కొంతమంది సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో దాన్నే మనం తిథిగా అనుకుంటాం. కాబట్టి కొంతమంది నిన్న చేసి ఉంటారు, కొంతమంది ఈ రోజు కూడా చవితిని చేసుకోవచ్చు. అయితే నక్షత్రము శ్రవణ నక్షత్రము రాత్రి 12 గంటల 49 నిమిషముల వరకు ఉంది. తదుపరి ధనిష్ట నక్షత్ర ప్రవేశము. వర్జము తెల్లవారుజామున 5 గంటల 1 నిమిషం నుంచి ఉదయం 6 గంటల 38 నిమిషముల వరకు. రాహుకాలం సాయంత్రం 5 గంటల 10 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 47 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 54 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 57 నిమిషముల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2 గంటల 17 నిమిషాల నుంచి 3 గంటల 56 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 50 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ 15, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, వాటి యొక్క ప్రభావము, మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఆ గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి, వారి వారి స్థానాలు ఏమిటి, ఆ స్థానాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే వారి యొక్క గ్రహస్థితి బుధుడు వృషభ రాశిలో 2వ స్థానంలోను, సూర్యుడు మిథున రాశిలో 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. వీటి యొక్క ఫలితాలు ధనలాభము, ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్తో కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపార వర్తక వాణిజ్య రంగాలలో విశేషమైన లాభాలు తీసుకునేటట్టుగా కనబడుతోంది. సోదర సోదరి సంబంధాలు బలపడతాయి. దీంతో పాటు కొంత సానుకూలమైన వాతావరణం కూడా ఈరోజు ఏర్పడే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా శని భగవానుడికి నల్లని వస్త్రాలను దానంగా ఇవ్వండి. మీకు ఏలినాటి శని ప్రభావము కొంత షాడో రీతిలో కనబడుతోంది కాబట్టి ఈ పరిహారాలను తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం చేయండి. సాయంత్రం సమయంలో శనికి పూజ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు లగ్నంలోను, సూర్యుడు 2వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే దాని యొక్క ఫలితాలు ధనపరమైన నిర్ణయాలలో శ్రద్ధ తీసుకుంటే లాభాలు ఉంటాయి, అశ్రద్ధ చేస్తే నష్టపోయే అవకాశం కనబడుతోంది. వాక్పటుత్వం వల్ల అంటే మీ యొక్క పనులు మీ యొక్క మాట తీరు వల్ల సులభంగా చేసుకునే అవకాశం కనబడుతోంది. మీ మాట తీరు వల్లనే మీ రంగాలలో విజయం సాధించే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. కొంతమంది స్వభావపరమైన ఆందోళన చెందుతారు, అంటే ఓవర్ రియాక్ట్గా అవుతారు. ఇది ఈరోజు చేసే పని కాదు, అస్సలు చేయకండి. ఆత్మస్థైర్యంతోనే ముందుకు వెళ్ళండి. మౌనాన్ని కానీ లేదా ఓర్పును కానీ ఈరోజు మీరు ప్రదర్శించవలసిన అవసరము లేదంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గణపతి పూజ తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 12వ స్థానంలోను, సూర్యుడు లగ్న స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు కొంతమందికి ధనము డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ వ్యవహారాలు దూర ప్రయాణాల వల్ల అదనపు ఖర్చులు వచ్చి చేరతాయే తప్ప లాభపడేదైతే అవకాశం కనబట్టలేదు. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉంటుంది, అయినప్పటికీ కూడా విజయం సాధించే అవకాశం కనబడుతోంది. స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సాయంత్రం నవగ్రహ ఆలయంలో నల్ల నువ్వులను దానంగా కాకుండా స్వామివారికి ఇచ్చే ప్రయత్నం చేసుకోండి.
సాయంత్రం సమయంలో హనుమాన్ చాలీసాను చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 11వ స్థానంలోను, సూర్యుడు 12వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు కొంత ఆర్థికంగా స్థిరపడే అవకాశం కనబడుతోంది. మరీ ముఖ్యంగా వ్యాపారంలో లేదా భాగస్వామి యొక్క రంగాలలో విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబ సమస్యలు కొంతమేర తగ్గుముఖం పడతాయి. అయితే పూర్తిగా పోతాయి అని కాదు కానీ కొంత ఒత్తిడి అయితే తగ్గే అవకాశం కనబడుతోంది. స్నేహితుల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము సాయంత్రము నవగ్రహ ఆలయంలో నల్లని వస్త్రాలు కానీ నల్లని వస్తువులు కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 10వ స్థానంలోను, సూర్యుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అందరి సపోర్టు ఉంటుంది. పై స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మరీ ముఖ్యంగా మీకు మీ పై అధికారుల యొక్క గుర్తింపు కలిగే అవకాశము, ఒక శుభవార్త మిమ్మల్ని సంతోషపరిచే అవకాశము కనబడుతోంది. అయితే పదోన్నతికి కూడా అంటే ప్రమోషన్స్ రావడము, ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దీంతో పాటు వ్యాపారంలో ముఖ్యమైన ఒప్పందాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దాన్ని పట్టుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోండి. సూర్యగ్రహ శాంతి కోసము గోధుమలను కానీ ఎర్రని వస్త్రాలను కానీ దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలంగా ఉంటుంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 9వ స్థానంలోను, సూర్యుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విదేశీ సంబంధిత అవకాశాలు అంటే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ విద్య కానీ అక్కడికి వెళ్ళి చేయాలనుకుంటే దానికి సంబంధించినటువంటి సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. తరువాత గురువులు పెద్దలు వీరి యొక్క ఆశీర్వాదము మీకు ఈరోజు చాలా తప్పనిసరి అవసరం కూడా. ఆ ప్రయత్నాలు చేసుకోండి. కొంత అదనపు ఖర్చు అయినప్పటికీ మీకు ఖర్చుకి సంబంధించినటువంటి ఖర్చు ₹2 అయితే మీకు ఆదాయం ₹10 వచ్చేటట్టుగా అంటే ఖర్చుతో సమానంగా మరీ ఎక్కువగా ధనం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అలా అని విపరీతమైన ఖర్చుల జోలికి ఈ రోజైతే వెళ్ళకండి. పరిహారంగా ఈరోజు అన్నదానము ఒకరిద్దరికైనా మీ చేత్తో అన్నదానం చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 8వ స్థానంలోను, సూర్యుడు 9వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఆకస్మిక ధన ప్రాప్తి, ఇన్సూరెన్స్ ద్వారా కావచ్చు, లేదా అంటే చిట్టీల ద్వారా కావచ్చు, లేదా మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా కావచ్చు ధన ప్రాప్తి వచ్చే అవకాశం కనబడుతోంది. కొంత ఆందోళన, ఎక్కువగా చికాకు, ఒత్తిడి కలిగేటట్టుగా కనబడుతోంది. ఆత్మస్థైర్యంతో ఏ పనైనా చేసుకోండి. ధైర్యం కలిగి ఉండడము ఈ సమయంలో చాలా ముఖ్యమైన విషయంగా చెప్పడం జరిగింది. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శని నవగ్రహ ఆలయంలో శనికి సంబంధించిన పూజ కానీ మీ పేరిట దానంగా కానీ ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 7వ స్థానంలోను, సూర్యుడు 8వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వ్యాపారంలో భాగస్వామ్య అంటే ఒప్పందాలకు కానీ అవకాశాలకు కానీ చక్కని సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. దాంపత్య సంబంధాలు కొంత సంతృప్తికరంగా ఉంటాయి. అంటే నిన్నటి వరకు బాగోకపోయినా ఇబ్బందులు కలిగినా ఈరోజు అనుకూలత ఏర్పడే అవకాశం కనబడుతోంది. కొంత శారీరక అలసట ఉంటుంది కానీ దీర్ఘకాలికంగా మీరు చేసే పనిలో శ్రమ ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్లో మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. చెప్పదగిన పరిహారము ఈరోజు ఏదైనా ఒక ఆలయాన్ని, మీ ఇష్టదైవం ఆలయాన్ని సందర్శించి అక్కడ మీ పేరిట అర్చన చేయించుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు 6వ స్థానంలోను, సూర్యుడు 7వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఖర్చులు కొంత పెరిగే అవకాశం కనబడుతోంది. సమస్యలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. అనుకోని ఖర్చులు, అనుకోని సమస్యలు, కొత్త కొత్త ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార రంగం, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి డెవలప్మెంట్ కనబడే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరి. మీకు చెప్పదగిన పరిహారము మీకు ఇష్టమైన గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. అక్కడ మీ పేరిట ఏదైనా చిన్న వస్తువుని కానీ లేదా ఏదైనా ఒక దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి.
ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి బుధుడు 5వ స్థానంలోను, సూర్యుడు 6వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు శుభంగాను, విజయాలు తెచ్చేటట్టుగాను కనబడుతోంది. విద్యార్థులు స్పెషల్గా కేర్ తీసుకుని ఈరోజు అస్సలు వృధా చేసుకోకండి. మీ గోల్స్ని రీచ్ అవ్వడానికి బెస్ట్ టైము, వృధా చేసుకోకండి. సంతాన పరంగా ఏవైనా మీకు సమస్యలు గతంలో ఉండి ఉంటే అవి సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఈరోజు కనబడుతోంది. ఉద్యోగ వ్యాపారాలలో బలపడుతుంది. మీ సమస్యలు తీరిపోయే అవకాశం కనబడుతోంది. పరిహారంగా ఈరోజు మీ ఇష్టదైవం యొక్క ఆలయానికి వెళ్ళి సందర్శన చేసి మీ పేరిట అర్చన కానీ, దానంగా కానీ ఏదైనా ఇచ్చుకున్నట్టయితే గ్రహ సంబంధిత దోషాలు తొలగిపోతాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 4వ స్థానంలోను, సూర్యుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు కుటుంబంలో సంతోషము, ఆస్తి లావాదేవీల పట్ల పేచీలు జరిగే అవకాశం కనబడుతోంది. అది మీ భార్య తరపు వారు కావచ్చు, భర్త తరపు వారు కావచ్చు. ఆస్తి కోసం మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేయడం కానీ, కోర్టులకు లాగడం కానీ, ఏదైనా ఇబ్బంది పెట్టే వాతావరణం కానీ, లేదా కోర్టులకు తీసుకువెళ్ళడం కానీ, ఇలాంటి కొంచెం పరిస్థితులు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే విద్యార్థులకు మీరు ఏదైతే అనుకుంటారో, మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అవ్వడానికి తగిన ప్లాన్స్ ఈరోజు వేసుకున్నట్టయితే భవిష్యత్తులో అవి తీరే అవకాశం కనబడుతోంది. తరువాత వాహన సమస్యలు కొంత తగ్గుముఖం పడతాయి. అయినప్పటికీ ఈరోజు వాహనాల మీద సొంత డ్రైవ్ కానీ, లేదా ఏదైనా వాహనం మీద వెళ్ళడం కానీ చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ప్రమాద సూచనలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి ఆలయంలో కానీ లేదా మీ గృహంలో కానీ పూజ చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు, విఘ్నాలు తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు 3వ స్థానంలోను, సూర్యుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అన్నదమ్ముల నుంచి, అక్క చెల్లెల నుంచి మీకు ఏదైనా సలహా కానీ, సహాయం కానీ అంది వచ్చే అవకాశం ఉంది. ధనం వచ్చే అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది. కుటుంబంలో శాంతి, ఆరోగ్యం పట్ల చూసినట్టయితే మంచి ఫలితాలు, ఎక్కడ అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు కనిపించడం లేదు. ఫలితాలు సానుకూలంగా ఉండబోతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ దర్శనం చేసుకొని స్వామివారికి పూజ చేయించుకోవడం కానీ, మీ యథాశక్తి ఏ పని చేసుకున్నా ఆలయంలో సత్ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి నేటి పంచాంగ ఫలితాలు, గ్రహాల యొక్క ఫలితాలు చెప్పడం జరిగింది. నమస్తే.